Dr. Srinivas Reddy, orthopedic surgeon, sports surgery specialist, and joint replacement surgeon. ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజం పట్టేసిపోయింది అనేది ప్రజెంట్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అంటే ఇది ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఇది ఎవరికి వస్తుంది అనేది చూస్తే మెయిన్గా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ డిజార్డర్స్ వీళ్ళల్లో మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు ఎవరికైనా ప్రీవియస్ గా భుజం దగ్గర ఆపరేషన్లు అయ్యి ఎక్కువ రోజులు ఇలా ఉంచడం వల్ల దానివల్ల కూడా ఇలా భుజము స్టిఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎలా డయాగ్నోజ్ చేస్తాము అంటే మెయిన్ గా ఎక్స్రేలో ఏమైనా బోన్ ఎలా ఉంది, జాయింట్ ఎలా ఉంది అనేది మనకి అర్థమైపోతుంది. దాంతోపాటు నెక్స్ట్ ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాం. అంటే అందులో ఆ జాయింట్ చుట్టూ ఉండే ఖండాల్లో ఏమైనా ఇబ్బంది ఉందా అనేది చెక్ చేసుకోవడం కోసం మనకి ఎంఆర్ఐ హెల్ప్ అవుతుంది. సో ఇందులో ఉండే సిమ్టమ్స్ ఏంటి అనేది చూస్తే నొప్పి రావటము, ఎస్పెషల్లీ రాత్రిపూట నైట్ టైం బాగా నొప్పి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇది భుజం ఇలా పైకి లేపడానికి కూడా కష్టమైపోతుంది అనమాట. మెయిన్లీ ఇట్లా అనడానికి కష్టమవుతుంది. దాంతోపాటు ఎక్కువ నొప్పి, ఈ ఏరియాలో ఎక్కువ చెప్తుంటారు నొప్పి. సో ఇవి లక్షణాలు అనమాట ఫ్రోజన్ షోల్డర్ లో. సో ఇందులో స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇందులో ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇందులో ఫస్ట్ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇందులో అది ఒక 6 weeks to 3 months వరకు ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఫ్రీజింగ్, నొప్పితో పాటు భుజం పట్టేసుకుపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది 3 months to 9 months వరకు ఉండే అవకాశం ఉంటుంది. 9 months నుంచి 2 years వరకు స్టేజ్ ఆఫ్ ఫ్రోజన్ స్టేజ్. అలా బిగిచిపోద్ది అనమాట. ఇట్లా రాదు, ఇట్లా వెనక్కి ఇలా తిరగదు అనమాట. ఇందులో నొప్పి ఏమి ఉండదు, బట్ మూమెంట్స్ అయితే కంప్లీట్ గా స్టిక్ అయిపోతాయి, కంప్లీట్ గా ఆగిపోతాయి అనమాట మూమెంట్స్ అనేది. ఇది స్టేజ్ ఆఫ్ ఫ్రోజన్ స్టేజ్ అంటారు. లైక్ ఐస్ గడ్డ బాగా ఫ్రోజన్ స్టేజ్ ఉంటుంది అలా. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ థాయింగ్ అంటే 4th స్టేజ్. ఇందులో ఇంకా స్లోగా కొంతమందికి ఇది నేచర్ ప్రాసెస్ అనమాట. ఇలా 4 stages. ఆ థాయింగ్ స్టేజ్ లో స్లోగా మూమెంట్స్ రావడం నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ అంటే కొంచెం మూమెంట్స్ కంప్లీట్ గా రిస్ట్రిక్షన్ అవ్వకుండా కొంచెం నొప్పి ఉన్న వాళ్ళల్లో ఏంటంటే బేసిక్ ఎనాలిసిక్స్ అంటారు మెడికేషన్. వాటితో పాటు ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తాము. ఫిజియోథెరపీ, సో ఫుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, షోల్డర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చేసుకుంటా ఉంటే మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 వాళ్ళలో రిగైన్ నార్మల్గా మూమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పెయిన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ స్టేజ్ 3 వాళ్ళలో కంప్లీట్ గా మూమెంట్స్ అన్ని రిస్ట్రిక్ట్ అయిపోతాయి అనమాట. వీళ్ళల్లో మటుకు వీటితో ఫిజియోథెరపీతో రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళలో ఖచ్చితంగా షోల్డర్ సర్జరీ అవసరం అవుతుంది. మేము సర్జరీ చెప్పకుండా సార్ ఇదేదో మేజర్ సర్జరీ అని ఆలోచిస్తారనమాట. మేజర్ సర్జరీ ఏం కాదు, ఇది కూడా క్యూర్ సర్జరీ. ఆర్థ్రోస్కోపీ అంటారు. చిన్న కెమెరాని లోపలికి పంపించి ఎక్కడైతే టైట్ అయిపోయిందో భుజం చుట్టూ ఒక క్యాప్సిల్, ఒక లేయర్ లాగా ఉంటుంది అనమాట. అది బాగా టైట్ అయిపోవడం వల్ల ఈ మూమెంట్స్ మీకు ఆగిపోతాయి అనమాట. సో మేము ఏం చేస్తామంటే ఎక్కడైతే టైట్ అయిపోయిందో దాన్ని రిలీజ్ చేస్తాం. సో చూసుకొని ఆ కెమెరాలో చూసుకొని రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసి మీకు స్లోగా మ్యానిపులేట్ చేయడం వల్ల మూమెంట్స్ అన్ని నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీ ద్వారా అవన్నీ రిలీజ్ చేస్తాము. సో సర్జరీ చేయించుకోవాలి. దాంతోపాటు అది ఆ రిలీజ్ చేసినవన్నీ మళ్ళీ గట్టిగా స్టిక్ అయిపోకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.